हाय फ्रेंड्स वेलकम टू कावेस किचन एंड ब्लॉग्स ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే శివరాత్రి అయిపోయిన తర్వాత తేరు గుంజుతారండి। ఈరోజు అయితే భక్షాలు అయితే చేస్తున్నారనమాట। ఇంకా మా అమ్మ నేను లేచేసరికి అయితే పూర్ణం అంతా రుబ్బేసి పెట్టేసింది, పిండి నానబెట్టేసింది। ఇక్కడైతే మా వదిన చేస్తూ ఉంది, భక్షాలకైతే స్టార్ట్ చేసేసింది। ఆల్రెడీ 2 అయిపోయినాయి, ఇక్కడ ఒకటి చేసేసింది। చేత అనడం లేదు కదా, రేకులు కట్టనే అదే ఒక్కోరు ఒకలా చేస్తారు। నేనైతే చేరుతా అంటాను, మా వదిన ఇప్పుడు ఊరికే రేకులు కట్టెతోనే అంటారు అనమాట। అది మా ఇంట్లో పండగకు వచ్చేసి పండగ అయిపోయిన తర్వాత తేరు గుంజుతారు ఇక్కడ శివరాత్రికి। ఇంకా భక్షాలు అయితే చేస్తున్నారు అనమాట। ఈరోజు మా ఇంట్లో భక్షాలు, వంకాయ, రైస్, భక్షాలు చారు, ఇంకా అవన్నీ స్పెషల్ అనమాట। ఇప్పుడైతే పిండి ఇంకా నానబెట్టేసింది। మేమన్నీ చూపిద్దాం అనుకుంటే రుబ్బేదవన్నీ, ఇంకా మా అమ్మ నేను లేచేసరికి అన్నీ చేసేసి పెట్టేసింది। ఇక్కడ వచ్చేసి భక్షాలు ఎలా చేయడం అని అందరికి వస్తాయిలేండి ఇప్పుడు। ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి పూర్ణం అయితే రెడీగా ఉంది। మనం కూడా భక్షాలు మటుకే చేయడం మా వదినకి భక్షాలు అయితే అంతగా రావంట। మనం తిప్పేసి దాంట్లో అంత పర్ఫెక్ట్గా అదే కొంచెం చిన్నగా తీసుకోవాలంటే భక్షాలు అంటేనే నూనె ఎక్కువ। ఇలా రేకులు కట్టెతో అయితే అంటా ఉంది, నేనైతే చేతితోనే అంటాను। ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చినారంటే పిల్లలు అయితే ఇంకా సౌండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది। ఇంకా పిల్లలు లేనిది పండగ లేదన్నట్టు ఉంటుంది, అల్లరి అల్లరి। ఇలా రేకులు కట్టెతో అయితే ఈజీగా అనేసుకోవచ్చు। ఆయిల్ వేసేసుకొని భక్షం వేసేసుకోండి। ఇది మా ఇంట్లో భక్షాలు అయితే ఈరోజు అన్నీ చేసిన తర్వాత అయితే చూపిస్తాం మళ్ళీ। బాగా పెన్న మెడలకు అయితే వచ్చింది భక్షము। ఇంకా అన్నీ మిగతావన్నీ ఇలాగే చేసేసుకోవడం। మీ అమ్మ ఒకటేసారి కొట్టేసి మంచిదే। అంటే ఓపెన్ రైస్, భక్షాలు చారు, ఇది కలుపు। మా అన్న అయితే చెప్తున్నాడు ఇక్కడ రైస్। ఇంకా ఇక్కడైతే మేము అందరం భోజనం చేస్తున్నాం, వంకాయ కర్రీ, పప్పు, భక్షాలు। ఇక్కడైతే మా అమ్మ సగం తింటుంది, అక్కడ మా తమ్ముడు తింటున్నాడు, మా ఆయన తింటున్నాడు అందరు। రొట్టెలే భక్షం ఎల్లో కలర్ ఉండాలి। నేను తెస్తామా చారు బాగా బాగా
ఈరోజైతే మేమైతే గుడికి అయితే వెళ్తున్నాము. ఊర్లో తేరు గుంజుతున్నారు, అందుకోసం అయితే వెళ్తున్నాము. మీరైతే అక్కడ చూపిస్తాము, లేదంటే లేదు. స్కిప్ చేయకుండా మటుకు పూర్తి వీడియో చూడండి. ఇంకా లేట్ అయితే చూపిస్తాను కదండి. కరెంట్ తీసుకెళ్తున్నారు కదా ఉందా అక్కడ తీసారు అందరినీ తీసారు. ఏం లేవు రే పెట్టి అందరూ చేస్తా పిల్లలని. ఇంకా ఇప్పుడు వచ్చేసి గుడి నుంచి వచ్చిన తర్వాత అయితే స్వీట్ చేద్దామని చెప్పేసి కరదంటు స్వీట్ అయితే పెట్టేసుకున్నామండి. నేను మా వదిన అయితే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చేసినాము. గుడికి అయితే మా వదిన రాలేదు, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయని. వాళ్ళు పొలం పనులకు వెళ్తారు కదా, ఇంకా అందుకోసం అనేసి రాలేదు. మేము ఒకటైతే వెళ్ళేసి వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా స్వీట్ చేసుకొని అయితే తినేసామన్నమాట. ఇంకా వీడియో కోసం అనేసి చేసుకున్నాం ఇద్దరం కలిసి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళ ఊర్లో శివరాత్రికి వచ్చేసి ఇలాగే జరుగుతుందన్నమాట. అమావాస్య రోజు జరుగుతుంది ఇలా తేరు గుంజడం అదంతా. మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసారు కదా, మేమిద్దరం అయితే వదిన ఆడపడుచులం అనమాట. మా వదిన అక్కడ, మా అన్న భార్య. ఇంకా ఇద్దరం కలిసి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట వీడియోలో. స్కిప్ చేయకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఫుల్ వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. నేను చేసిన కరదంటు స్వీట్ ఫుల్ వీడియో ఉంది, కావాలంటే మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చెప్పిందే చెప్తున్నానని ఏమనుకోద్దండి. బాయ్.